హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈరోజు ఆవిరికుడు ఇడ్లీ వండానండి. అలాగే కారప్పొడి కూడా వేసాను. నా స్టైల్లో నేను వేసుకుంటా ఉంటా కదా కారప్పొడి. అది ఎలా వేసాను అనేది ఈరోజు కొలతలతో సహా ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే పప్పుల చట్నీ చేశాను, అలాగే కర్రీ వండాను. అలాగే ఈరోజు మా పనమ్మాయి కూడా రాలేదండి, పాపం బాగోలేదని రాలేదు. ఇక ఈరోజు అంతా ఇంకా నా పని ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. తప్పకుండా చూడండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరు అండి. ఇంక ఇదిగోండి ఈరోజు పని అయితే చీకటితో లేసానండి. చీకటితో లేసి ఇంకా ముందు స్నానం చేసేసాను. వాకిలి జిమ్మి ముగ్గేసేసాను. ముగ్గేసిన తర్వాత ఇక స్నానం చేశాను అనమాట. ఇక స్నానం చేసి వచ్చి ఇంకా దీపారాధన చేసుకున్నానండి. ఇంక ఇలా చేసుకున్నాను దీపారాధన. ముందు రోజు నైట్ పువ్వులు వచ్చినాయండి, గులాబీలు, చామంతులు, ఈ సెంటు గులాబీలు అనమాట. అలాగే మా పెరట్లో కాసిన గులాబీ పూలు పూసినాయండి పైన. ఇక అవి కూడా కోసుకొచ్చాను. ఇంకా అవి ఆ పువ్వులతో నన్ను ఇక చామంతులేమో ముందు రోజు నైటు తాతయ్య వచ్చాడండి, ఆ తాతయ్య దగ్గర తీసుకున్నాను. గులాబీలేమో మా పైన మేడ పైన పూసిన పువ్వులు అనమాట. చామంతులేమో తాతయ్య దగ్గర తీసుకున్న పువ్వులు. ఇంకా పువ్వులతో పూజ చేసుకున్నానండి. నేనైతే ఇలా చేసుకున్నానండి. అసలు ఎంత ప్రశాంతంగానో ఉంటుంది కదండి పూజ చేసుకుంటే. నిజంగా అండి, చేసుకుంటే ఎలా ఉంటుంది, చేసుకోకపోతే ఎలా ఉంటుందని కూడా నాకు అర్థమైందండి. చేసుకున్న కాడి నుంచి కాస్తంత మనశ్శాంతిగా ఉంటుందండి. ఇంక ఇదిగోండి ఇంకా పూజ చేసుకున్నానని చీకటితో లేచి చేసుకున్నానని చెప్తున్నా కదా, ఇంక లేసానండి. ఇదిగోండి ఇంక ఇలా పూల సజ్జ పెట్టుకున్నాను. స్వామి ముందు అలా పెడుతున్నానండి. ఇక అలాగే నిమ్మకాయలు మా వారు తీసుకొచ్చారు. ఇంక నిమ్మకాయ కూడా వేసి అలా పెట్టేసుకుంటాను అనమాట. వాకిట్ ఎదురుగా అలా పెట్టుకున్నాం అనుకోండి, ఏ నెగిటివ్ ఎనర్జీ అనేది రాదని నా నమ్మకం అండి. నేనైతే ఇలాగే పెట్టుకుంటాను, ఎప్పుడు అలాగే పెట్టుకుంటానండి. ఇంకా స్వామివార్లకు కూడా ఇంకా చామంతులు చాలా తీసుకున్నానండి. ఒక కవర్ వచ్చేసి 20 రూపాయలు. ఇంకా 3 కవర్లు తీసుకున్నాను అనమాట. ఇక అన్ని మందిరంలోనూ ఇక్కడ పెట్టుకోవచ్చు కదా పువ్వులని అని చెప్పి కొంచెం మందిరం, అందులో ఈ పూల సజ్జలో కూడా వేసుకోవచ్చు కదా అని ఇక మరిన్ని తీసుకున్నానండి. నేనైతే ఎలా చేసుకున్నానండి ఈరోజు పూజ. ఎలా ఉందండి? బాగుందా? ఏం లేదండి, నేను పెద్దగా ఏమీ అంటే ఆర్భాటంగా మనం చేసుకుంటాం కదండి, బాగా చేసుకుంటాం కదా పూజ. అలా ఏమీ చేయకుండా ఒక పువ్వు అలంకరించి దీపం వెలిగించి అగరబత్తీలతో దండం వెలిగించి ఇంకా ఆ తర్వాత దండం పెట్టుకుంటున్నానండి. ఇంక అంతేనండి నేను చేసుకునే నిత్య పూజ అనమాట. ఇంక ఇదిగోండి ఇక ఇడ్లీ, ఆవిరికుడు ఇడ్లీ అని చెప్పా కదండి. ఈరోజు మా వారికి అయితే ఇంకా పండగ అనమాట. ఇంక ఎంత ఇష్టం అంటే ఆవిరికుడు ఇడ్లీ అంటే మనం క్లాత్లో వేసి వండుతాం కదండి పాతకాలం పద్ధతిలో. మనం కట్ల పొయ్యి మీద వండుకున్నప్పుడు వాసన కట్టులాగా కట్టుకొని ఆ వాసన కట్టు మీద ఇడ్లీ వేసి వండుకునేవాళ్ళం అండి. మీలో ఎంతమంది అలా చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే అలా చేసేదాన్ని. కట్ల పొయ్యి మీద ఒక చిన్న గిన్నెకి క్లాత్ కట్టేదాన్ని, కాటన్ క్లాత్, వైట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ కట్టి ఆ క్లాత్ మీద ఇడ్లీ ఆవిరికుడు లాగా వండేదాన్ని అనమాట. మీలో ఎవరు అలా చేశారో కట్ల పొయ్యి మీద నాలాగా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక నేనైతే ఈరోజు అలా నా స్టైల్లో నేను అలా చేసుకుంటున్నానండి. ఇంక ఈ పాత్ర చెప్తానండి, చూపించినప్పుడు చెప్తాను. ఇంక ఇదిగోండి ఇక పిండి వేసుకున్నాను. ఎంత అండి, ఒక గిద్దమైన వేసాను అనమాట పప్పు. ఇంకా ఇడ్లీ రవ్వ కూడా ముందు రోజు నానబెట్టేసానండి. అప్పటికప్పుడే వేసుకోవచ్చండి. ఎంత కమ్మగానో ఉండి మెత్తగా దూదుల్లాగా అసలు సాఫ్ట్గా ఎంత బాగానో వస్తాయండి. మనం ఏంటంటే ముందు రోజు వేసుకున్నాం అనుకోండి, ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు రవ్వ వేసుకుంటాం కదా. ఇది అలా కాదనమాట. ఒక గ్లాసు పప్పు వేసుకుంటే 1 గ్లాసు రవ్వ మాత్రమే వేసుకోవాలి. ఇంక అప్పటికప్పుడు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇంక ఇదిగోండి నా చిట్టి గ్రైండర్ అనమాట, చిన్ని గ్రైండరు. ఇది తీసుకొని కూడా దాదాపు 7-8 సంవత్సరాల పైన అయిందండి. ఇంకా ఇంతవరకు రిపేర్ అనేది ఏం లేదు, బాగుందండి. మెత్తగా మెదిగిపోయిద్దండి ఎంత చక్కను.
ఇక ఎప్పుడు ఏ గారి పిండి అయినా ఇడ్లీ పిండి అయినా దీంట్లో వేసుకుంటాను. దోశలకు వేసుకున్నప్పుడు మాత్రం విడిగా వేసుకుంటానండి. నేనైతే పప్పు విడిగా వేసుకొని బియ్యమేమో అట్లు పోసినప్పుడు అనమాట. పప్పు ఏమో గ్రైండర్లో వేసుకుంటాను. అలాగే బియ్యం నానబెట్టుకుంటాం కదా ఆ దోశకి, ఏమో మిక్సీలో వేసుకుంటాను అనమాట. అలా ఉంటేనే తింటారండి మా వారు. ఇంక ఇగోండి ఇక రవ్వ నానబెట్టేసి ఉంచా కదా, ఇక మొత్తం కడిగి శుభ్రంగా ఇక పిండి తెచ్చి దగ్గర పెట్టుకొని ఇక తోడుతున్నాను అనమాట. మెదిగిపోయిందండి పిండి. ఇంకా అదిగోండి దూదిలాగా వచ్చింది అనమాట. ఇంకా అదిగోండి అసలు ఈరోజు మా వారికి ఎంత పండుగనండి. పెద్ద ఇడ్లీ అంటేనేమో ఆయనకి ఇష్టం. నేనేమో ఆ క్లాతులతో వేసి చేయాలంటే చాలా టైం పట్టిద్ది కదండి. అదేమో చాలా టైం పట్టిద్ది, మీరేమో అయ్యంటే పద్దాకలు అయ్యే అంటారని నేనంట. కాదు బాగుంటాయి, నువ్వు ఒకసారి నెయ్యవు అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారండి. ఎందుకంటే ఈ మధ్య ఇడ్లీ వండట్లేదండి. ఎందుకంటే మా వారికి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందండి. ఇంకా ఇడ్లీ కొంచెం అవాయిడ్ చేద్దాము, దూరం పెట్టుకుందాం అని చెప్పి ఇంక ఇడ్లీ వండట్లేదు. ఇంకా అంతకుముందు తీసుకొచ్చిన రవ్వ ఉందన్నమాట ఇంట్లో. ఇక అందుకని ముందు ఆ రవ్వ నవ్వ చేద్దాము అని చెప్పి ఇక పోసాను అనమాట. ఇంక ఇదిగోండి శుభ్రంగా కలిపేసి పెట్టుకున్నాను. అసలు అప్పటికప్పుడు వేసుకొని తినే ఇడ్లీ అంటేనే నాకు ఇష్టం అండి. ఎందుకంటే పులిసిన ఏమన్నా అంటే నా చేయి దాదాపుగా పొలవదు, అయినా సరే నాకెందుకో అప్పటికప్పుడు వేసుకునే ఇడ్లీ అంటేనే ఇష్టం. ఎందుకంటే ఒక గ్లాస్ పప్పుకి గ్లాసు రవ్వ వేసుకుంటాం కదా, స్మూత్గా వస్తాయండి. పొలవు మెత్తగా ఉంటాయి, అలాగే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చూపిస్తానండి. ఇంకా అదిగోండి ఉప్పేసి కలిపి రెడీగా పెట్టుకున్నాను. ఇదిగోండి మా వారు పొయ్యి దగ్గరికి వచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. ఏం ప్రయోగం అంటే చిన్నులపాయలంట ఎవరో తినాలి పరగడుపున మంచిది అని చెప్పారంట. ఇక అందుకని ఇంకా పెద్ద పాయలు పోయి పనిమాల కొనుక్కొచ్చారనమాట. చిన్నులపాయలు పెద్ద పెద్ద పాయలు తెచ్చారు. ఇంక తెచ్చి పొయ్యి మీద పెట్టి కాలుస్తూ ఉన్నారండి. ఏం చేస్తున్నారు ఏందని అని చెప్పని అడిగితే ఈ మాట చెప్తున్నారనమాట. చిన్నులపాయలు తింటే పరగడుపున కాల్చుకొని తిను మంచిది అని చెప్పారంట. ఇక అందుకని పొయ్యి మీద పెట్టి కాలుస్తూ ఉన్నారండి. అదిగోండి కాల్చారు, నల్ల బొగ్గులాగా కాల్చారు. నల్లగా బొగ్గులాగా కాల్చారు. ఇంక అందులోకి మా వారితో మాట్లాడుతూ పప్పుల చట్నీ వేసేసాను. ఇంక ఇదిగోండి అప్పటికప్పుడు నేను కారప్పొడి వేసుకుంటానండి. ఇంక ఇదిగోండి ఏమీ ఏగిచ్చే పని లేదండి, ఇంకప్పటికప్పుడు వేసుకోవటమేను. అయితే ఇంకా ధనియాలు ఒక 2 చెంచాలు, ఒక చెంచాన్నర జీలకర్ర, అలాగే ఒక 4-5 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 10-15 దాకా ఎండుమిర్చి, ఇంకా అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవటమేనండి. ముడిదే వేసుకుంటే అసలు ఇదంతా కమ్మని వాసన అండి. అసలు ముక్కు పుటారాలు అదిరిపోతున్నాయి అనమాట. అంత సువాసన వస్తుంది అనమాట. అన్ని దినుసులు కదండి, అందులో ఏం పని లేదు కదా. అబ్బో ఎంత సువాసన వస్తుందోనండి ఇది మొత్తం. మా వారికి భలే నచ్చిందండి. అసలు ఎంత బాగుందో, ఆహా ఓహో అని తింటున్నారు. అంతకుముందు కూడా వీడియోలో పెట్టా కదా ఇలా వేసుకున్నానని. అది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట. అదిగోండి ఇంకా మొత్తం వేసేసుకున్నానండి. చిన్నులపాయలు అవన్నీ వేసుకొని చింతపండు ఒక్కటే వేయరండి దీంట్లో, చింతపండు వేసే పని లేదనమాట. ఇంకెందుకంటే ధనియాల దినుసులన్నీ వేసుకున్నాం కదా. ఇక అలా వేసుకొని ఇన్స్టెంట్గా కారప్పొడి అనమాట నాది. అసలు రైస్లోకి కూడా భలే ఉందండి, నెయ్యి వేసుకొని తింటే రైస్లోకి కూడా భలే ఉందండి. ఇంక ఇదిగోండి క్లాత్తో వేసుకుంటున్నానని చెప్పా కదా. ఈ పాత్ర మా చిన్నమ్మాయికి మా చిన్నమ్మాయికి 10వ సంవత్సరం అప్పుడు తీసుకున్నానండి ఈ పాత్ర. 10వ సంవత్సరం అంటే దాదాపు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి, 18 సంవత్సరాలు అయిందండి ఆ పాత్ర తీసుకొని. మేము ఈ ఊరు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకు తీసుకున్నాను అనమాట. దాదాపు 18 సంవత్సరాల దాకా అవుతుందండి ఆ పాత్ర తీసుకొని. ఇంక ఈరోజు దీంట్లో వండుదామని చెప్పి ఇక వండుతున్నాను అనమాట. నేను ఇక ఆ క్లాత్లు వేరే తీసి మా వారి బనీన్లు ఉంటాయి కదండి, ఇక ఆ బనీను కొంచెం ఏదన్నా బాగోలేదన్నప్పుడు ఇక తీసి శుభ్రంగా ఉతికి పక్కన పెట్టేసుకుంటాను. ఇక అప్పటికప్పుడు వేసుకొని వండుతూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. అలాగే ఈరోజు నేను వండుకుంటున్న పెద్ద ఇడ్లీ అనమాట, ఆవిరి కొడుకు ఇడ్లీ.
ఇంకా అలా వేసుకొని అసలు ఎంత బాగుంటాయోనండి. తప్పకుండా కామెంట్ చేయండి బా. మీరు ఎవరైనా ఇలా కనుక తిని దాని రుచి కనుక తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? ఇంక ఇదిగోండి, ఇంక ఇలా 2 ప్లేట్లే వస్తాయండి, ఎక్కువ కూడా రావు. 2 ప్లేట్లు అనమాట. 2 ఇడ్లీ తింటేనే కడుపు నిండిపోయిద్దండి. ఎంచక్క నెయ్యి ఉందండి, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని ఎంచక్క తిన్నాం అనుకోండి, కమ్మగా ఉంటుందండి ఇడ్లీ. నోరుకి బాగా ఎంత తినని వాళ్ళు కూడా తింటారనమాట, అంత బాగుంటాయి అనమాట. ఇక ఇదిగోండి, ఇక ఉడికిపోయినాయి. ఇక మా వారికి ఇద్దామని చెప్పి ఇక తీస్తున్నాను అనమాట. చక్కగా ఉడికిపోతాయండి, ఎంత బాగానో వస్తాయి. అయితే ఎక్కువ ప్లేట్లు ఉండవు అనమాట, 2 ప్లేట్లు ఉంటాయి. ఈరోజు నా స్టైల్లో నేను చేస్తున్న టిఫిన్ అనమాట. అందుకనే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకోండి, ఇక కొత్తగా ఎవరైనా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా అదిగోండి, కారపొడి వేసే కదా, ఇక ఈ జార్లో పెట్టేసుకున్నాను. ఆరిపోయిన తర్వాత పెట్టేసుకోవాలండి, లేకపోతే వేడి మీద సెగ ఉంటుంది కదా, అందుకని వేడి మీద పెట్టుకోకూడదు. చల్లారిపోయిన తర్వాత పెట్టుకున్నాను అనమాట బాక్స్లో కారపొడి. అదిగోండి, మా వారికి ఇస్తున్నాను. చూసి ఎలా ఉందో చెప్పండి అని చెప్పని అడిగితే, ఇంకా మొన్న వేసావు కదా కారపొడి, ఇంకా అసలు ఇంకా దానికి తిరిగే ఉంది అని అంటున్నారు మా వారు. మా వారికి ఎక్కువ ఇంట్లోనే చేసి పెడతా ఉంటానండి, ఎందుకంటే బయట ఫుడ్ తింటాం కానీ ఒక వంతు అనమాట, 4 వంతుల్లో 3 వంతులు ఇంట్లోనే చేసుకొని ఉంటామండి. ఎందుకంటే మా వారు హార్డ్వేర్ కదా, మెకానిక్ ఫీల్డ్ కదా, అందుకని ఆయనకి ఇంట్లోనే ఎక్కువ చేసి పెడతా ఉంటుంటాను. ఫస్ట్ నుంచి అంతేనండి, చల్లారి తినటం కానీ, ఎప్పుడు పొద్దున పూట వండుకుంటే మధ్యాహ్నం తినటం కానీ, లేకపోతే మధ్యాహ్నం వండుకుంటే సాయంత్రం తినటం కానీ, అలా అస్సలు తినమండి మేము. ఎంత పని ఉన్నా సరే మా వారికి మాత్రం వేడివేడిగా వండి పెడతా ఉంటుంటాను. అదే నా పెళ్ళైన కాడి నుంచి కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. అయ్యే మీకు వీడియోలో పెట్టుకుంటా వస్తున్నాను అనమాట. ఇక మా వారు తినేసారు, ఇక నేను కూడా తినేసి చెప్పా కదండి, ముందు వీడియోలో ఏం చెప్పా కదా, పని అమ్మాయికి బాగోలేదండి పాపం. దానికి ఆ అమ్మాయికి పాపం మంత్లీ ప్రాబ్లం వచ్చినప్పుడు బాగోదండి పాపం. ఇంకా అమ్మాయి రానప్పుడు ఇక నేనే చేసుకుంటాను 4 రోజులు. ఇంకా రాని లెక్క బాగోలేదని అంటుంది పాపం. ఈసారి ఏంటంటే జ్వరం కూడా వచ్చిందంటండి. ఇంకా వద్దులమ్మా, అసలు నువ్వు రావద్దు, అసలు రెస్ట్ తీసుకోపో, 4 రోజులు ఆయన నేను చేసుకుంటాను ఏమైంది అని చెప్పి ఇక నేను వద్దని చెప్పానండి. ఇక రాలేదు 4 రోజుల దాకా. ఇక ఫోన్ చేసి చెప్పిందనమాట, అక్క బాగలేదక్క, నేను రానులే ఇవాళ అని. ఇక అందుకని బయట వేసా కదా, ఇక నేను అంట్లు బయట ఎక్కడికి వేస్తానండి, ఇంట్లో అస్సలు కడగను. షింకులో నాకు బొచ్చెరాకండి, అసలు ఇంట్లో అంత గందరగోళం అయిపోయింది, ఎందుకు వచ్చిందని చెప్పి ఇక బయటే కడిగేస్తాను. షింకులో ఏంటంటే అండి, అన్నం మెతుకులు అవన్నీ ఉంటాయి కదా, షింకు కూడా స్మెల్ వచ్చిద్దండి. అందుకనే అస్సలు నేను ఏమి కడగను, కనీసం కూరగాయల నీళ్ళు కూడా నేను షింకులో పోయిను. నాకు అదో రకమైన గిల్టీగా అనిపించింది అనమాట. అందుకని ఇక బయట వేసి కడుగుతాను అనమాట. ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అండి. బయట అనుకోండి ఏం చక్కగా శుభ్రంగా తోమేసుకొని ఆ బండ్లన్నీ శుభ్రం కడిగేసుకుంటే నీట్గా ఉంటాయి కదా, ఇంకా అదే అలవాటు అనమాట నాకు బార్కి. ఇంకా అలాగే చేసుకుంటాను అనమాట. ఇంకా పనమ్మాయి వచ్చినా కానీ ఇక బయటే కడిగేసిద్దులేండి. నేను లేవగానే బయట పెట్టేస్తాను, బయట పెట్టేసేసి ఇంక ఇంట్లో అంతా చిమ్ముకొని వస్తాను. ఇంకా ఆ తర్వాత ఆ అమ్మాయి వచ్చి కడిగేసిద్ది అనమాట. ఇంకా అలాగే ఈరోజు నేను కడుక్కుంటున్నానండి. మన ఆడవాళ్ళకి మంత్లీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటుంది కదండి. మన బాడీ కూడా విపరీతమైన హీట్ వచ్చిద్దండి మంత్లీ ప్రాబ్లం వచ్చినప్పుడు. అది ఆడవాళ్ళకు మాత్రమే తెలిసిద్ది ఆ బాధ. అందుకని నేను పాపం ఆ అమ్మాయిని వద్దమ్మా అని చెప్పేస్తా, అసలు రానివ్వను, ఇంట్లోకి కూడా రానివ్వను. వద్దులేమ్మా, నువ్వు రావద్దులే, నేను తర్వాత చేద్దులే, నేను చేసుకుంటాను అని చెప్పేస్తాను అనమాట. ఈసారి పాపం జ్వరం కూడా వచ్చిందంటండి. ఇంకా అలాగే ఇంకా నేను ఇదిగోండి ఇంకా అలా మీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకా అంట్లు అన్నీ కడిగేసి శుభ్రంగా మెల్ల మొత్తం కడిగేసుకున్నానండి. ఇదిగోండి 3 గిన్నెల అంట్లు సదురుకోవాలన్నమాట. సామాను ఏమో గుట్లు ఉంటాయి,
కడుక్కోవాలంటేనేమో కడుక్కోలేము. ఇంకా అన్నీ కడిగేసానండి. ఇంట్లోకి వచ్చి ఇల్లు జిమ్మాలండి, పాసి అంటే ఇంక ఇల్లు తుడుచుకొద్దాము అని చెప్పి ఇల్లు ఊడ్చుకొస్తున్నాను అనమాట. తుడిసేదంటూ క్లిప్ మిస్ అయిందండి. అది ఎలా మిస్ అయిందో తెలియదు. తీసానండి వీడియో, ఎడిటింగ్లో వచ్చిందేమో అని అనుకున్నాను కానీ రాలేదండి. ఇంకా ఇల్లు ఊడ్చేసి ఇక రోజు డైలీ క్లీన్ చేపిస్తా కదా, ఇక నేను ఇల్లు క్లీన్ చేసుకున్నాను అనమాట. అంటే తుడిచేసాను అనమాట. ఇక అలాగే ఊడ్చుకొస్తున్నాను. ఇక మళ్ళీ వంట పని ఉంటుంది కదండి, ఇంకా అంతటితో అయిపోదు కదా. మళ్ళీ భోజనానికి అన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఇక ఇల్లు మొత్తం ఊడ్చేసాను. 4 గదులు ఊడ్చేసానండి. ఊడ్చేసి శుభ్రంగా కసువులన్నీ ఎత్తిపోసాను. ఎత్తిపోసిన తర్వాత ఇక వంటలోకి దిగాను అనమాట. ఎంత పని కావాలంటే అంత పని ఉంటుందండి, మనం చేసుకోవాలి. కానీ ఎంత పని కావాలంటే అంత పని ఉంటుంది అనమాట. మన ఓపిక కొద్దీ ఉంటుంది, మనకి ఓపిక ఉండాలే. కానీ ఇంక ఇదిగోండి వాషింగ్ మిషన్లో దుప్పట్లు వేసానండి. మనకి వర్షం చెప్పాడు కదండి, కానీ మాకంటూ ఏం పడలేదండి. కాకపోతే మబ్బులు మాత్రం చేసినాయి, కానీ వర్షం అంటే ఏం రాలేదు. ఇంక ఈ దుప్పట్లన్నీ ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటాను. అలా ఒక 4-5 అయిన తర్వాత వేస్తూ ఉంటాను. ఇక ఈరోజు కాస్త ఎండ కాసింది కదా, దుప్పట్లు అవన్నీ వేసుకుందామని చెప్పి వేసాను అనమాట వాషింగ్ మిషన్లో. శుభ్రంగా కంఫర్ట్ కూడా వేసి ఉతికాను అనమాట. ఇంకా ఇదిగోండి ఇక అవి మొత్తం మార్చి వేస్తూ ఉంటాయి కదండి, ఇక అవన్నీ వేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా మీషోలో ఇది ఆర్డర్ పెట్టానండి. లిక్విడ్ అయిపోయింది, మీషోలో ఉంటే ఆర్డర్ పెట్టాను. బాగుంటాయండి ఈ లిక్విడ్కి కూడాను. వాడుతున్నా కదా, 2-3 టిప్పుల నుంచి వాడుతున్నాను కదా. దుప్పట్లు కానీ బట్టలు కానీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి, బాగుంటాయండి. నాకైతే బాగానే ఉంది. మనం ఏదైనా బడ్జెట్లోనే చూసుకోవాలండి. కాస్ట్లీయా కాదా అని కాదు, మనం కాస్ట్లీ పెట్టే అంత బడ్జెట్ మన దగ్గర ఉండదు కదండి. ఇంక అందుకని నేను బడ్జెట్లోనే చూసుకుంటాను. ఇది వచ్చేసి 287 రూపాయలు 77 రూపాయలు పడిందండి. ఇది 5 లీటర్ల టిన్ అనమాట. 300 లోపే 300 లోపే వచ్చిందండి. ఇంక అందుకని ఇది బుక్ చేశాను. ఇక ఆ రోజే వచ్చిందనమాట. ఇంకా యువతల సోప్ లిక్విడ్ ఏమో మా ఊర్లో అమ్ముతుంటేను, ఇంకా అదొక టిన్ను తీసుకొచ్చారు మా వారు. సత్తెనపల్లిలో తెచ్చారనమాట ఆ టిన్ను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో అమ్ముతున్నారంటండి. ఇంకా అది బాగుందని చెప్పి చెప్పారంట అక్కడ వాడేవాళ్ళు. ఇక బాగుంది కదా అని చెప్పి ఇక మా వారు కూడా తెచ్చారు. అదేమో 5 లీటర్ల టిన్ను, అది కూడాను 5 లీటర్లు అనమాట. బాగుందండి, అది కూడా చాలా బాగుంది. అంట్లకి ఎంచక్క జిడ్డు పోతుంది, ఎంచక్క బాగుందనమాట. ఇంక ఇది మీషోలో బుక్ చేసిన వస్తువు ఒకటి, మా ఊర్లో తెచ్చిన వస్తువు ఒకటి అనమాట. అది కొంచెంగా చూపిస్తున్నాను. బాగుందండి, పర్లేదు, వాడుకోవచ్చు. ఇంకా కొన్ని బుక్ చేశానండి మీషోలో, ఇంకా అవి కూడా వస్తాయి. వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక ఇవ్వండి వంట చేశానండి. ఇంక ఈరోజు వచ్చేసి టమాటా కర్రీ చేశాను. టమాటా ఎగురేసాను. అసలు ఏం చేయాలో కూడా తోసుబాటు కాలేదండి నాకైతే. ఉట్టి టమాటాలే ఉన్నాయి కూరగాయలు. ఇంకా మా వారేమో ఏదో ఒకటి చేసేయి, ఇంకా నేను ఇప్పుడు పోలేనులే బజార్కి అని చెప్పని అన్నారు. బజార్కి పోవాలంటే చాలా దూరం వెళ్ళాలండి. ఇక అందుకని ఇక ఇప్పుడు నేను పోలేను, ఏదో ఒకటి చేసేయి అని చెప్పానంటే ఇక టమాటా ఎగిరేసా. ఇంక ఇదిగోండి ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను, అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇక భోంచేసామండి. భోంచేసేదంటే వీడియో తీయలేదులేండి. ఇక వంట కూడా ఈరోజు టమాటా కర్రీ అనమాట. ఇంక ఇదిగోండి ఈ రోజుకి ఇదేనండి వీడియో. కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్టయితే విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అండి నాది. యూట్యూబ్లో కొడితే వచ్చిద్ది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్తే అండి, బాయ్ అండి.